చెల్లె కాలేజీ లేట్ అయితే లేదా ఫోటోలు తర్వాత దిగుతుందరో పో. ఆగన్నా ఒక నిమిషం స్టోరీ పెట్టుకోవాలి. ఏం స్టోరీ చెల్లె, ఆడ బస్సు మన కోసం ఆగుతుందా? తొందరగా పో, బస్సు పోతుంది. గోయింగ్ టు కాలేజ్. ఈ టైం వరకు రావన్నే ఇంకా ఆపలేదండి. శ్రీవల్లి హాయ్, నీకోసమే గంట నుండి వెయిట్ చేస్తానా. ఎవరు వెయిట్ చేయమన్నా నిన్ను? నాకు బీపీ పెంచకు, నా ప్రేమను ఒప్పుకో. ఇంకొకసారి అలా మాట్లాడినావు అనుకో మా అన్నయ్యకి చెప్తా. నువ్వు ఎవ్వరితోటైనా చెప్పుకో, నాకు సంబంధం లేదు. నేను ఎంతో సైకో ఉన్నావు నీకు తెలుసు. ఐ లవ్ యూ గంతే. నీకు దండం పెడతా, నన్ను వదిలేయ్. చెప్తే అర్థం కాదానే నీకు. శ్రీవల్లి శ్రీవల్లి ఏమేం చెల్లె, కాలేజీకి వెళ్తాను మళ్ళీ ఇంటికి వచ్చినావు? అన్న మా ఫ్రెండ్స్ ఇప్పుడే ఫోన్ చేసిళ్ళు కాలేజ్ కి ఎవరు రావట్లేదట. నీ ఒక్కదాన్ని పోయి ఏం చేయాలి? అవునా చెల్లె, సరే ఇంట్లోకి వెళ్ళు మరి. అమ్మా గోయింగ్ టు కాలేజ్ అన్న, ప్రేమను ఒప్పుకో గానీ స్టోరీలు పెడతావా అని నీ సంగతి చెప్తా. దీని ఫోటో మార్పింగ్ చేద్దాం, ఎట్లెట్లా నా మాటినో చూద్దాం. ఇన్ని రోజులు వెంట పడితే నన్ను పట్టించుకోలేనా, ఈ ఫోటో చూసినాక సచ్చినట్టు నా మాట వింటావు. హలో బేబీ ఫోటో చూసినావు కదా ఎట్లుంది? హలో బేబీ ఫోటో చూసినావు కదా ఎట్లుంది? నీకు దండం పెడతా కిల్, కాళ్ళు మొక్తా కిల్గా ఫోటోస్ ఏందా కిల్గా ఫోటోస్ డిలీట్ చేయి ప్లీజ్. మంచితనంగా నీ ఎమ్మడి పడ్డప్పుడు నన్ను దేకినావానే, నీకు ఇట్నే కావాలి. అఖిల్ మర్యాద చెప్తానా, ఫోటోస్ డిలీట్ చేయి, లేకపోతే మా అన్నయ్య చెప్తా. మీ అన్నకు కాదే ఎవ్వరికైనా చెప్పుకో. ఈ రోజు రాత్రి నీ ఫోటోలు బస్ స్టాండ్ లో ఫ్లెక్సీలు కట్టకపోతే నా పేరు అఖిలే కాదు. అన్నయ్య చెల్లెమ్మా, ఇవాళ సాయంత్రం షాపింగ్ పోదాం కదా, తీసుకొని పోతా. నీకు నచ్చిన బట్టలు కొనుక్కుంటూ. అప్పటికి మా అన్నయ్య చెప్తున్నాడు ఫోటోస్. మా అన్నయ్యకి ఈ విషయం చెప్తే నా గురించి ఏమనుకుంటాడేమో. ప్లీజ్ నీకు దండం పెడతా, ఫోటోస్ డిలీట్ చేయి. చేస్తా బంగారం చేస్తా. నువ్వు అలా ఏడవకు, నా మనసుకు చాలా బాధగా ఉంది. ఒక 5,000 తీసుకుని రా, ఫోటోస్ డిలీట్ చేస్తా. అఖిల్ నా దగ్గర గన్ని పైసలు లేవు, ఒక 3,000 ఉన్నాయా, 3,000 తీసుకొని డిలీట్ చేయి అఖిల్ ప్లీజ్. నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు బంగారం. 5,000 తీసుకొని రా, నీ ఫోటోస్ డిలీట్ చేస్తా. సరే నేను ఏదో ఒకటి చేసి తీసుకొని వస్తా, ఆ ఫోటోస్ మాత్రం డిలీట్ చేయాలి ప్లీజ్. అన్నయ్య ఒక 2,000 కావాలి, ఉన్నాయా? ఎందుకు చెల్లి? మా ఫ్రెండ్ స్పందన అడిగిందన్న, 2,000 ఇయ్యవా? బంగారం అంత మంచేనా? అఖిల్ ఇగో నువ్వు అడిగిన 5,000 తీసుకొచ్చిన, దండం పెడతా, ఫోటోస్ డిలీట్ చేయి. నువ్వు తర్వాత లెక్క పెట్టుకుంటూ ఫస్ట్ ఆ ఫోటోస్ డిలీట్ చేయి. బంగారం నువ్వు అట్లా కోపంగా మాట్లాడితే నీ అట్టయితే ఏం చెప్తానో నీకు తెలుసు కదా. బయటికి పోయిందన్నా. చెల్లె ఇక్కడ ఏం చేస్తానవే? ఎవరతను? నా ఫ్రెండ్ అన్నయ్య మొన్న నా నోట్స్ తీసుకొని వెండి ఇవ్వడానికి వచ్చిండు. సరే సరే, ఈ రోడ్డు మీద ఎంతసేపు ఉంటావు, బుక్ తీసుకొని రా. అఖిల్ నువ్వు అడిగినట్టు 5,000 ఇచ్చిన కదా, ప్లీజ్ ఆ ఫోటోస్ డిలీట్ చేయి. బంగారం 5,000 కథం చేసే పనిలో ఉన్నా. నువ్వేమన్నా చేసుకో అఖిల్, ప్లీజ్ ఆ ఫోటోస్ డిలీట్ చేయి. మా అన్నకు తెలిస్తే తట్టుకోలేడు. బంగారం ఈ 5,000 అయిపోయినాయి, ఒక 30,000 తీసుకురా, ఫోటోలు డిలీట్ చేస్తా. లేకపోతే బంగారం ఈ మార్ఫింగ్ చేసిన ఫోటోలన్నీ మీ అన్నకు పంపిస్తా. ఎందుకు అట్లా చేస్తాను అఖిల్? ప్లీజ్ అఖిల్ నీ కాళ్ళు మొక్తా అఖిల్, మా అన్నకు పంపకు. ఫోటోస్ పంపద్దంటే 30,000 తీసుకొని రా బంగారం. అఖిల్ నిన్ను బతిలాడుతా అంటే నువ్వు ఎక్కువ చేస్తాను, నేను పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టేస్తావు. బంగారం నువ్వు పోలీస్ స్టేషన్ పోయే లోపు సోషల్ మీడియాలో అన్ని ఫోటోలన్నీ వైరల్ చేస్తా. చెల్లె ఒక్కడే పైన ఏం చెప్తాను? హలో హలో, నా ఫోనే కట్ చేస్తావానే? ఏం లేదన్నా, పువ్వులు తెంపుకుంటున్నా. పువ్వులు గిఫ్ట్ ఎందుకు చెల్లె తెంపుకోడు? అన్నం తింటుందా సాయంత్రం తెంపుకుంటూ పువ్వులను? ఇప్పుడు ఆకలిగా లేదన్నా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏమైంది చెల్లె? 2 రోజుల నుంచి అన్నం చక్కగా తింటలేవాట, ముఖం అంతా తీసుకపోయింది. ఏమైంది చెప్పు. ఏం లేదన్నా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాను కదా, అదే టెన్షన్ అవుతుంది. చెల్లె ఎగ్జామ్స్ ఏమైనా కొత్తగా రాస్తానవా? బడికి వేరే గంటలు రాసుకుంటా వస్తాను.
అదేనా లేకుంటే నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. నాకేమైనా ప్రాబ్లం ఉంటే నీకు చెప్పనా అన్న? ఏం లేదు, నువ్వు టెన్షన్ పడకు. సరే చెల్లమ్మా, తొందర తెంపుకొని కిందికి రా. హలో అఖిల్, మర్యాద చెప్తానా? ఫోటో రిలీజ్ చేస్తావా లేదంటే మా అన్నకి చెప్పన్నా? బంగారం, నువ్వంటే నాకు ఇష్టం రా, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, ఈ ఫొటోస్ డిలీట్ చేస్తా. నువ్వు నిజంగా లవ్ చేస్తే నా ఫోటోస్ ఇట్లా మార్పింగ్ చేసి టార్చర్ చెయ్యవు. దీన్ని లవ్ అంటారా? ఇట్లా చేస్తేనే నువ్వు నా దారికి వచ్చినావు. ఐ లవ్ యూ బంగారం. ఇవాళ ఏమైనా మంచిదే, నీ గురించి మా అన్నకి చెప్తాను. అన్నయ్య, ఏంటి చెల్లె? ఏం లేదన్నా. చెల్లమ్మా ఏమైంది చెల్లి? ఏదో చెప్దామని వస్తాను, భయపడతాను. అసలు ఏమైంది చెప్పు. నీకు తలనొప్పి ఉన్నదన్నయ్య, టాబ్లెట్ తీసుకొస్తావా? తలనొప్పి లేకుంటే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెల్లి? చెప్పుకో, ఏం కాదు. ఏం లేదన్నా, ఒక టాబ్లెట్ తీసుకురా ప్లీజ్. ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తాను అఖిల్? నాకు మీ అన్నకు చెప్తానన్నావు కదా, చెప్పినావానే? చెప్పలే అఖిల్, దండం పెడతా అఖిల్. నా మార్పింగ్ వేసిన ఫోటోస్ డిలీట్ చేయి ప్లీజ్. బంగారం, 30,000 తీసుకురా, నీ ఫోటోలు డిలీట్ అవుతా. లేకుంటే తెల్లారి వరకు మన ఊళ్ళో ప్రతి ఒక్క ఇంటికి నీ ఫోటోలు అతికిస్తా. 30,000 అంటే నా దగ్గర లేవు అఖిల్. నా దగ్గర ఉన్న గోల్డ్ చైన్ తెచ్చేస్తా ప్లీజ్. నా ఫోటోస్ డిలీట్ చేస్తావా? ఓకే బంగారం. సరే. బంగారం, వెల్కమ్ టు మై ప్లేస్. ఇగో నువ్వు అడిగిన 30,000 బదులు నా చైన్ తీసుకొని వచ్చిన. నా ఫోటోస్ డిలీట్ చేయి. బంగారం, నా ప్రేమను ఒప్పుకున్నావో ఇలాంటి చైన్లు 100 తీసుకొస్తా. అఖిల్, నువ్వు మళ్ళా మాటలు మారవకు, నీకు దండం పెడతా ప్లీజ్. ఈ చైన్ తీసుకొని నా ఫోటోలు డిలీట్ చేయి. చెల్లె తలకాయ నొప్పి, ఛాయ్ పెట్టే. అన్న, అక్క ఇంట్లో లేదు, ఎటో పోయింది. నాకు చెప్పకుండా ఎడిపోయింది తమ్ముడు. నీ ఫోన్ లో నా ఫోటోస్ డిలీట్ చేయి. ఈ ఫోటో నాకు డిలీట్ చేయబుద్ధి అయితే లేదురా, ఉండని. అఖిల్, నీ టార్చర్ భరించడం కన్నా సావడం నయం. సూసైడ్ నోట్ లో నేను పేరు రాసి చచ్చిపోతాడు. నన్నే బెదిరిస్తున్నావు అనే, తెల్లారి వరకు గోడలకు నీ ఫోటోలు ఉండకపోతే అడుగు. బంగారం అడుగుతా, బంగారం ఇచ్చిన, పైసలు అడుగుతా, పైసలు ఇచ్చిన. నా ఫోటోలు డిలీట్ చేస్తాను, డిలీట్ చేస్తలేడు. మా అన్నకి చెప్తామంటే వాడి నెట్లో ఫోటోలు పెడతా అంటాడు. మా అన్న వెళ్తే తట్టుకోలేడు. వాడి బాధలు భరించిన వల్ల కాదు. నేను బతికిన ఒకటే, సచ్చిన ఒకటే. నేను చచ్చిపోతా. చెల్లె ఏమైంది? రోజు రోజుకు ముఖం అంతగా చీడ్చుకోబోతుంది. అసలు ఏంది చెప్పు నీ బాధ? ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ కదన్నా, ఆ టెన్షనే. చెల్లె, నువ్వు నా దగ్గర దాచి పెడతాను. నేను ఏం అడిగినా ఎగ్జామ్స్ అంటాను. చెప్తావా చెప్పవా? అన్న, ఏం లేదన్న, నన్ను నొర్రియకు, నాకు తలకాయ నొత్తాంది. దీని వల్ల మా అన్నను కూడా బాధ పెట్టాల్సి వస్తుంది. నేనేం పాపం చేసిన దేవుడా? అరే, ఇది చైన్ ఇచ్చి